పెంచినందుకు నిరసనగా, విద్యుత్ కోతలు పెంచుతున్నందుకు నిరసనగా మనం ఇవాళ ఇక్కడికి వచ్చి కూడుకొని ఉన్నాం. ఇవాళ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పిలుపు ఇచ్చిన మేరకు వచ్చిన మీ అందరికీ కూడా నేను హృదయపూర్వకంగా చేతులెత్తి నమస్కరిస్తా ఉన్నాను. ఇవాళ చూస్తే 1956లో రాష్ట్ర అవతరణ జరిగిన మొదలులోంచి మరి ఈ 56 ఏళ్లుగా ఎప్పుడు కూడా కని విని ఎరుగని విద్యుత్ పెరుగుదలను ఆంధ్రప్రదేశ్ ఛార్జీలను ఎదుర్కొంటా ఉంది. వాళ్ళు చూస్తూ ఉంటే ఈరోజు విద్యుత్ ఛార్జీలు వ్యవసాయం మీద, పరిశ్రమల మీద, మరి ఈరోజు గృహ అవసరాల మీద ఒకే మాదిరిగా అన్నిటి మీద ఈరోజు చూస్తూ ఉంటే మరి పరిశ్రమలు ఒకసారి మనం చూస్తే ఇవాళ పరిశ్రమలు ఈరోజు అధికారికంగానే వారానికి 3 రోజుల వంతున, నెలకు 12 రోజుల వంతున ఇవాళ పవర్ అధికారికంగానే పవర్ హాలిడే పెట్టింది. ఇవాళ ఏప్రిల్ 1వ తారీఖు నుంచి వారానికి 4 రోజులు పవర్ హాలిడే ప్రకటిస్తారని వింటా ఉన్నాం. ఇవాళ మరి ఈరోజు కొన్ని వేల పరిశ్రమలు దానివల్ల మూతపడ్డాయి. మరి ఈరోజు చూస్తే మరి 1,40,000 కుటీర పరిశ్రమలు మూతపడ్డాయట. 20-25 లక్షల మంది కార్మికులు వాళ్ళ రోడ్డున పడ్డారు. మరి ఈరోజు ఉన్న పరిశ్రమలు కూడా పక్క రాష్ట్రాలకు వలసపోవడం జరుగుతూ ఉంది. మరి పక్క రాష్ట్రాల నుంచి వచ్చే ఆర్డర్స్ కూడా మనకు రావడంలా. పోనీ వాళ్ళు చిన్న పరిశ్రమవేత్తలను మరి ఈరోజు ఎవరైనా గవర్నమెంట్ నుంచి, ప్రభుత్వం నుంచి ఎవరైనా వాళ్ళను పిలిపించి మాట్లాడటం కానీ, వాళ్ళకి కావాల్సిన భరోసా ఇవ్వటం కానీ చేస్తా ఉందా అంటే ఎవరికి కూడా పిలిపించే ఓపిక, తీరిక కూడా ఉండడం లేదు. ఇవాళ పల్లెల్లో చూస్తే 6 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు 12 గంటలు కరెంటు కట్ అంటా ఉన్నారు. కానీ రాత్రిని కూడా 1-2 గంటలు కూడా ఉండడం లేదు కరెంటు. రాజశేఖర రెడ్డి గారు పెట్టిన ఉచిత విద్యుత్ పనికి రావడం లేదు. ఇవాళ రాజశేఖర రెడ్డి గారి టైంలో ఒక బల్బు, ఒక ఫ్యాన్ ఉండే వాళ్ళకు ఫ్రీగా కరెంట్ ఉండింది. ఇవాళ వాళ్ళకు కూడా వేల కొద్ది బిల్లులు వస్తా ఉన్నాయి. ఇవాళ మరి ఈ రోజు పెంచిన ప్రకారం చూస్తే 32,000 కోట్లు ప్రజల మీద భారం వేస్తా ఉన్నారు. ఇవాళ కరెంటు ఛార్జీలని, గత 3 ఏళ్లుగా సర్ఛార్జీలని భారం వేస్తా ఉన్నారు. ఇవాళ చూస్తా ఉంటే ఈ రోజు భారం వేసేది కూడా మధ్యతరగతి, పేద తరగతి వాళ్ళకే ఎక్కువ భారం పడబోతా ఉంది. 116% పేద తరగతి, మధ్య తరగతి వాళ్లకు 300 యూనిట్లు ఖర్చు పెట్టే వాళ్లకు వేయడం జరుగుతా ఉంది. ఇవాళ మరి 500 యూనిట్లకు పైన ఖర్చు పెట్టే ధనవంతులకు మాత్రం తాజాగా డిస్కౌంట్ ప్రకటించింది. 37% మాత్రమే ధనవంతులకు 37% మాత్రమే వేస్తారట. మరి ప్రభుత్వానికి ఈ రోజు కనిపించడం లేదు. పేద ప్రజల గురించి ఆలోచించే తీరిక, ఓపిక లేదు ఇవాళ చూస్తా ఉంటే. మరి ఈ రోజు చూస్తా ఉంటే మరి టెలిస్కోప్ విధానం తీసేస్తే మనకు 300 లోపు ఖర్చు పెట్టే వాళ్లకు 7 రూపాయలు కరెంటు యూనిట్ పడుతుందట. మరి 200 యూనిట్లకు పైన ఖర్చు పెడితే 6 రూపాయల 15 పైసలు పడుతుందట ఇవాళ. మరి అంతేకాకుండా 100 యూనిట్లకు పైన ఖర్చు పెడితే 5 రూపాయల 65 పైసలు భారం పడుతుందట మన మీద. మరి వీటన్నిటినీ చూస్తా ఉండేటప్పుడు మరి ఎందుకే ప్రభుత్వం ఇలా చేస్తా ఉందని మనమందరము ఇదేంటని ప్రభుత్వాన్ని అడిగితే ప్రభుత్వం చెప్పే జవాబు మనం చూస్తే విస్తుపోవాల్సిన అవసరం ఉంది మనకు. ఈరోజు చూస్తే మరి గ్యాస్ లేదంటారు, ప్రాజెక్టులలో నీరు లేదంటారు, బొగ్గు లేదంటారు. మరి మేమేం చేస్తామని చెప్పి ప్రభుత్వం చేతులు దులుపుకుంటా ఉంది. మరి విద్యుత్ ఉత్పత్తి తగ్గిపోయిందని తెలియదా ప్రభుత్వానికి అని అడుగుతా ఉన్నా. మరి అలాగే రాష్ట్రంలో 4 ఏళ్ల నుంచి మరి బొగ్గు అయితేనేమి, బొగ్గు డిమాండ్ గాని, బొగ్గు ఉత్పత్తి గాని అంతరాలు దాటుతా ఉంది. మరి దాని గురించి కూడా కనీసం బొగ్గు మనం వేరే రాష్ట్రాల నుంచి, వేరే దేశం నుంచి తెచ్చుకోవాల్సిన అవసరం ఉంది. దానికి ముందస్తు ప్రణాళిక లేదా మీకు అని అడుగుతా ఉన్నా. మరి గత 15 ఏళ్లుగా పరిగణలోకి తీసుకుంటే కృష్ణా నది నీళ్లు మరి 10 ఏళ్లుగా మనం కరెంటు ఉత్పాదన సరిగా చేయలేకపోతా ఉన్నాం. కృష్ణా నది నుంచి నీళ్లు జలాశయాలు నిండడం లేదు కాబట్టి మనం చేయలేకపోతున్నాం. అది కూడా ప్రభుత్వానికి గుర్తు లేదా అని అడుగుతా ఉన్నాను ఇవాళ. మరి అంతేకాకుండా ఉత్తరాదిన, దక్షిణాదిన గ్రిడ్ ద్వారా మనం కరెంటు తెచ్చుకోవాల్సిన అవసరం ఉంది. మరి ఆ గ్రిడ్ ఏమో 2014 తర్వాతనే కొత్త గ్రిడ్ పూర్తవుతుంది. మరి పాత గ్రిడ్ లో అయితే 1300 మెగా యూనిట్లు పట్టే కారిడార్ మాత్రమే ఉంది దాంట్లో. మరి రబీ సీజన్ లోనే కరెంటు ఎక్కువ అవసరమవుతుందని ట్రాన్స్కో ప్రభుత్వాన్ని కోరడం జరిగింది. దాంట్లో కారిడార్ లో బుక్ చేసుకోమని చెప్పి అనుమతులు పొందమని చెప్పడం జరిగింది. కానీ ప్రభుత్వం ఎలాంటి స్పందన చూపించలేదు. ఈలోగా కర్ణాటక ప్రభుత్వం అయితే మరి 800 మెగావాట్లు కైవసం చేసుకోవడం జరిగింది.
మన రాష్ట్రానికి కేవలం 230 మెగావాట్లు తెచ్చుకోవడం జరిగింది. మరి ఇవన్నీ కూడా ప్రభుత్వం చేతగానితనం అనుకోవాలన్నా